తనంతట తను వేసుకున్నటువంటి బాటలో నడుస్తూ వెళ్ళాడు తప్ప ఎవరి బాటలో నడిచి వెళ్ళలేదు పవన్ కళ్యాణ్. మైండ్ ఆయన వేసుకున్న బాటలో 10 మందిని నడిపిస్తూ వచ్చాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఒక స్వయం శిల్పి, తాను చెక్కుకున్నటువంటి శిల్పి. లేచిన కెరటం గొప్పది కాదు, పడి లేచిన కెరటం గొప్పది. ఎంతమంది ఎన్నైనా అనుకోనివ్వండి, సముద్రం అంతా ఒక్కసారి ఎదురొచ్చి గుండెల మీద కొట్టినా సరే స్ట్రైట్ గా నిలబడి చెప్పగలిగినటువంటి ఏకైక వ్యక్తి మా పవన్ కళ్యాణ్. ఆ రాయి అలా నిలబడి ఉంటుందంటే సముద్రం వచ్చి గుద్దుకొని వెనక్కి వెళ్ళిపోవాలి తప్ప అది కదా. పవన్ కళ్యాణ్ గారు బతుకు మీది, చావు మీది, బతుకంతా దేశానికి అంతే. పుట్టుక మీది, చావు మీది, ఈ రెండే మీవి. ఎప్పుడైతే మూర్ఖత్వం అనే పదం మనం వాడతాం, కానీ మూర్ఖత్వానికి ఇంకో పదం ఏంటంటే పట్టుదల ఉంటే ఏదైనా చేయగలం. ఇదంతా ఆయన నమ్ముకున్నటువంటి పరమేశ్వరుడు లిఖించినటువంటి ఒక అద్భుతమైనటువంటి సిచ్యువేషన్ ఆయన.